డబుల్ బనాంజా కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ తీసుకున్న శ్రీలీల. కన్నడలో శివరాజ్ కుమార్, తెలుగులో జూనియర్ ఎన్టీఆర్. జెనీలియా ఇన్నేళ్ల తర్వాత సౌత్లో రీఎంట్రీకి కారణం ఏంటి? శ్రీలీల కొత్త హీరోతో చేయడానికి కారణం అదేనా? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఈ మధ్యకాలంలో సరైన హిట్స్ పడలేదు, కానీ శ్రీలీల మాత్రం ఎప్పటికప్పుడు ట్రెండింగ్లోనే ఉంది. ఈ ఇయర్ మార్చ్లో రాబిన్ హుడ్తో వచ్చింది, కానీ కలిసి రాలేదు. ఇప్పుడు కొత్త హీరో కిరీటితో కలిసి జూనియర్ అనే మూవీ చేసింది. రీసెంట్గా వైరల్ వయ్యారి అనే పాట తెగ వైరల్ అవుతుంది కదా, అది ఈ జూనియర్ మూవీలోనిదే. ఓవైపు స్టార్ హీరోలతో కలిసి పనిచేస్తున్న ఈ బ్యూటీ కొత్త హీరోతో చేసేందుకు రెమ్యునరేషన్ గట్టిగానే తీసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు మూలాలు ఉన్నప్పటికీ శ్రీలీల బెంగళూరులోనే పెరిగింది. హీరోయిన్గా ఫస్ట్ మూవీ కూడా కన్నడలోనే చేసింది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత జూనియర్ మూవీతో రాబోతుంది. గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి హీరోగా పరిచయం అవుతున్న సినిమా ఇది. కన్నడతో పాటు తెలుగులోనూ జూలై 18న రిలీజ్ చేస్తున్నారు. కాస్త కూస్తో ఈ మూవీకి హైప్ నడుస్తుంది ఈ జూనియర్ మూవీనే. అయితే కర్ణాటక రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి కొడుక్కి కిరీటి హీరోగా పరిచయం అవుతున్నటువంటి జూనియర్లో శ్రీలీల హీరోయిన్గా అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీకి తన కెరీర్లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు కూడా ఇన్సైడ్ వర్గాల టాక్. శ్రీలీల జనరల్గా ఒక్కో సినిమాకి 2.5 కోట్లు తీసుకుంటుందట. ఈ సినిమా ముందు వరకు కూడా ఇదే కంటిన్యూ అయిందట. కానీ జూనియర్ సినిమాకు మాత్రం దాదాపు డబుల్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. అంటే 5 కోట్ల వరకు తీసుకుందని టాక్ నడుస్తుంది. గాలి జనార్దన్ రెడ్డి ఎంత బిగ్ షాట్ అన్నది అందరికీ తెలుసు. ఓబులాపురం మైనింగ్తో వేల కోట్లు సంపాదించారాయన. ఇంట్లో అన్నం తినే ప్లేట్తో సహా అన్ని బంగారంతో చేయించుకునే స్థాయికి ఎదిగారు. అలాంటి వ్యక్తి తన కొడుకు హీరోగా చేస్తున్నారంటే డబ్బులు ఏ రేంజ్లో ఖర్చు చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శ్రీలీల, రవిచంద్రన్, జెనీలియా ఇలా స్టార్ కాస్టింగ్ పెట్టుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్, కేకే సెంథిల్ కుమార్ లాంటి పెద్ద పెద్ద టెక్నీషియన్స్ కూడా ఈ సినిమాకు పనిచేశారు. దేవిశ్రీ అంటే మనకు తెలిసిందే, అండ్ కేకే సెంథిల్ కుమార్ అంటే ఆల్మోస్ట్ రాజమౌళి సినిమాలన్నిటికీ కూడా ఈయనే డిఓపి. వీళ్ళందరికీ కూడా భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చి సినిమాకు ఒప్పించారన్న టాక్ కూడా నడుస్తుంది. అయితే ఈ సినిమా పబ్లిసిటీ మీద కూడా భారీగా ఖర్చు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ రేంజ్లో పబ్లిసిటీ చేస్తున్న సినిమా మరొకటి లేదనే చెప్పాలి. ఈ సినిమా టీజర్ సాంగ్స్ బాగానే జనాల్లోకి వెళ్ళాయి. త్వరలోనే ట్రైలర్ లాంచ్ చేయబోతున్నాడని. అయితే కన్నడ వర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు శివరాజ్ కుమార్ చీఫ్ గెస్ట్గా రాగా, తెలుగు వర్షన్ ఈవెంట్కు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ వస్తానే టాక్ కూడా జరుగుతుంది. ఈ శుక్రవారమే జూనియర్ కన్నడ, తెలుగు 2 భాషల్లో కూడా రిలీజ్కి రాబోతుంది. అయితే ఈ మూవీలో ఎవరు పెద్దగా చెప్పుకోదగిన యాక్టర్స్ అయితే లేరు. శ్రీలీల మాత్రం కాస్తో కోస్తో చెప్పుకోదగ్గ ఫేస్, అండ్ కిరీటి కూడా కొత్తవాడే. జెనీలియా చాలా రోజుల తర్వాత ఈ సినిమాతోనే సౌత్లోకి రీఎంట్రీ ఇస్తుంది. మరి ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి. అండ్ జెనీలియా సౌత్లో రీఎంట్రీకి కారణం చాలా రోజులైంది. అయితే బాలీవుడ్లో కొన్ని సినిమాలు చేసింది, బట్ కాకపోతే అక్కడ 2 విషయాలు. జూనియర్లో కంప్లీట్గా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్, అంటే సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేటప్పుడు క్యారెక్టర్ చాలా వెయిట్ ఉండాలి, బట్ ఆవిడ చేసే దానికి స్కోప్ కూడా ఉండాలి. సో ఇన్ని రోజులు అలాంటి క్యారెక్టర్స్ ఏవి రాలేదట. అండ్ రీసెంట్ టైంలో ఆవిడ కొంచెం చెప్పుకొచ్చింది, బట్ జూనియర్లో మాత్రం ఒక స్పెషల్ క్యారెక్టరైజేషన్. సో అందుకోసమే ఈ సినిమా నాకు ఒక హుక్ పాయింట్ లాగా అనిపించింది. దానికోసమే అండ్ సేమ్ మనకు తెలిసిందే, గాలి జనార్దన్ రెడ్డి అంటేనే ఆల్మోస్ట్ రెమ్యునరేషన్ చాలా గట్టిగా ఇస్తాడు. 2 విధాలుగా కూడా ఆవిడకి క్యారెక్టర్ పరంగా అండ్ రెమ్యునరేషన్ పరంగా కూడా చాలా వర్కౌట్ అవుతుంది. అండ్ సౌత్లో ఒక వెయిట్ క్యారెక్టర్ తోటి పడితేనే ఇన్ఫ్యాక్ట్ ఆ క్రేజ్ అనేది ఉంటుంది. కాబట్టి జెనీలియా ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే గతంలో ఆవిడ చేసినటువంటి సినిమాలన్నీ కూడా. బట్ ఈ సినిమా మాత్రం చాలా ప్లస్ అవుతుందని నమ్ముతూ, ఆ క్యారెక్టర్ మీద ఉన్నటువంటి నమ్మకంతో ఎక్స్పెక్ట్ చేసి సినిమా ఒప్పుకుంది. దాని తగ్గట్టు రెమ్యునరేషన్ కూడా చాలా చాలా గట్టిగానే తీసుకుందని అయితే టాక్ నడుస్తుంది. సో చూడాలి మరి జూనియర్ ఎలా ఉండబోతుందో. రిలీజ్ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే.